అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు ఇద్దరు స్నేహితులు. కొంతలపాడు అనే ఊరిలో గంగయ్య, సోమయ్య అనే ఇద్దరు పేద కూలీలు ఉండేవారు. రోజు పొలాల్లో కూలి పనికి పోయి వచ్చిన డబ్బుతో కాలం గడిపేవారు. ఒకరోజు పని అయిపోగానే వచ్చిన కూలీ డబ్బు తీసుకొని బయలుదేరారు. దారిలో ఒక పండు ముసలవ్వ కనిపించింది. నాయనా, ఆకలిగా ఉంది, తినటానికి ఏమైనా పెడతారా అని అడిగింది. వీళ్ళిద్దరికీ అవ్వను చూడగానే జాలి కలిగింది. సంపాదించిన కూలీ డబ్బు మొత్తం అవ్వకిచ్చివేసి ఖాళీ చేతులతో ఇంటికి పోయారు. ఒకరోజు ఎండాకాలం రాళ్ళు కొట్టడానికి వాళ్ళిద్దరూ పోతూ ఉంటే దారిలో ఒక పూరి గుడిసె కనిపించింది. ఆ రోజు కనిపించిన అవ్వే ఆ గుడిసె ముందు కూర్చొని ఉంది. నాయనలారా, ఇదే నా గుడిసె. ఎండాకాలం వచ్చేసింది. తాగటానికి నీళ్లు కావాలంటే 2 మైళ్ళు నడిచిపోవాలి. నా కోసం ఒక బావి తవ్వి పెడతారా అని అవ్వ అడిగింది. అయితే మాకేమిస్తావు అవ్వ అని అడిగారు వాళ్ళు. నాయన, ముసల్దాన్ని, మీకు ఆశీస్సులు తప్ప ఏమి ఇవ్వగలను అని అడిగింది అవ్వ. గంగయ్య, సోమయ్య కొద్దిసేపు ఆలోచించి బావి తవ్వటానికి సిద్ధపడ్డారు. అవ్వ ఒక చోట చూపించి అక్కడ తవ్వమంది. అవ్వ చూపించిన చోట గంగయ్య, సోమయ్య తవ్వసాగారు. కొంచెంసేపటికి కణేలమని శబ్దం వినిపించింది. లోపల పెద్ద రాయి ఉందనుకొని తవ్వి చూస్తే ఒక పెద్ద రాగి పాత్ర కనిపించింది. రాగి పాత్రను బయటకు తీశారు. ఆ పాత్రను గుడిసెలో ఉన్న అవ్వ దగ్గరికి తీసుకుపోయారు. అవ్వ, తవ్వుతుంటే ఈ పాత్ర కనిపించింది, ఇది నీదే అని ఇచ్చారు. ఆ అవ్వ రాగి పాత్ర తెరిచి చూపించింది. దాని నిండా బంగారు నాణ్యాలు ఉన్నాయి. నాయనలారా, ఈ బంగారు నాణ్యాన్ని నేనే పూడ్చిపెట్టాను. జాలి, నిజాయితీ కలిగిన వాళ్ళకి ఇది ఇవ్వాలనుకున్నాను. ఇన్నాళ్లకు మీరు కనిపించారు. ఈ బంగారు నాణ్యాలు మీవే అని చెప్పింది అవ్వ. కాబట్టి ఎప్పుడైనా మనం మంచి చేస్తే ఆ పరమాత్మ ఏదో రూపేణా మనకి మంచి చేస్తారు. కాబట్టి మనకు సాధ్యమైనంత వరకు మంచినే చేద్దాం. మరలా మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ మిత్రులారా.